జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఇది 12వ ఆపరేషన్ స్మైల్ ఈ నెలలో నిర్వహించేది. తప్పిపోయిన చిన్నారులను, బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్‌కి గురైన వాళ్ళను, భిక్షాటన చేస్తున్న వాళ్ళను రెస్క్యూ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగించేస్తారు. అయితే ఎక్కడైతే చిన్నారులు పనిచేస్తున్నారో అది కన్‌స్ట్రక్షన్ కంపెనీలైనా కావచ్చు, ఇటుక బట్టీలైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ పిల్లలు పని చేయకుండగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రెగ్యులర్‌గా లేబర్ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహించినట్లయితే ఏ నిర్మాణ సంస్థ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది బాల కార్మికులుగా ఉన్నారు అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ తనిఖీలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ భారీ నిర్మాణ సంస్థల్లో వలస కార్మికులు పనిచేస్తుంటారు.